హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈరోజు మరో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏదో అల్లాటప్ప స్టోరీ కాదు. ఇది నిజంగా జరిగిన ది రియల్ స్టోరీ. నలుగురు నైజీరియన్లు ఓ చమురు మోసుకెళ్తున్న ఓడ కింద దాక్కుని యూరోప్ వెళ్ళాలనుకుంటారు. అయితే అది బ్రెజిల్ వెళ్తుందని వారికి తెలియదు. 2 వారాల ఆ ప్రయాణంలో దాదాపు వారి ప్రాణాలు పోయేంత పనైంది. అసలు వాళ్ళు ఎందుకలా వెళ్ళాలనుకున్నారు? వాళ్ళు 2 వారాల పాటు ఎంత కష్టపడ్డారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. జూన్ 27వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రోమన్ ఎబిమేర్ అనే వ్యక్తి ఫ్రైడే ఆహారం సిద్ధం చేసుకున్నాడు. చీకట్లోనే పోర్ట్ సిటీ లాగోస్కు బయలుదేరాడు. అదే రోజు 90 మీటర్ల పొడవైన భారీ ఆయిల్ కంటైనర్ షిప్ డాక్ యార్డ్లో సిద్ధంగా ఉంది. అది తనను యూరోప్ తీసుకెళ్తుందని భావించాడు. ఎలాగైనా ఆ ఓడ రేడార్ బ్లేడ్ వద్దకు చేరుకోవడమే ఆ రోజుకి అతనికున్న లక్ష్యం. ఓడలో రహస్యంగా దాక్కుని ప్రయాణం చేసేందుకు అందుబాటులో ఉండే ఒకే ఒక్క చోటదే. అయితే పడవలో అక్కడికి వెళ్లేందుకు మత్స్యకారుడిని ఒప్పించడమే తప్ప అతనికి వేరే మార్గం లేదు. ఆ మత్స్యకారుడు మంచివాడు అని గుర్తు చేసుకున్నాడు. అతను నన్ను డబ్బు అడగలేదు, అతను నన్ను అక్కడ వదిలిపెట్టాలని అనుకుంటున్నట్లు అనిపించింది. ఆ మత్స్యకారుడు రాడార్ బ్లేడ్ వద్దకు చేర్చాడు. ఓడ కింద భాగం నుంచి రేడార్ బ్లేడ్ పైకెక్కాడు ఈ 35 సంవత్సరాల ఎబిమేర్. దీని మీద పూర్తి వీడియో చేశాను, ఇక్కడ ట్యాగ్స్ లో ఉంది, మిస్ అవ్వకుండా చూసేయండి.